అంగీకరించాలి. సార్ మతోన్మాద మనోహరం ఉమ్మి మతద్వేషం వాడిపై చర్యలు మొన్న పదే రావణ్ అది వచ్చినప్పుడు అంతా తప్పకుండా వినిపిస్తున్న ఒక పేరు రాధా మనోహర్ దాస్. వ్యక్తిగతంగా ఆయన ఏంటి అని, కానీ మరి అలాంటి వాళ్ళందరూ చాలా మాట్లాడుతున్నారు కదా, వాటిని ఏమీ చేయకుండా ఒకరి మీద చేయటం ఎందుకని నేను ఈరోజు వస్తూ చూస్తుంటే ఒక మెంటల్లీ డిజార్డర్ పీపుల్ దే కాల్డ్ గొర్రెల్స్ అంతే. స్పిరిచువాలిటీ ఏం లేదు అక్కడ. స్పిరిచువాలిటీ ఉన్నవాడు చాలా ఒదిగి చాలా సింపుల్ గా గుంటూరు వెళ్తుండు విజయవాడ నుంచి గోదావరి మాత వీడియో కూడా పెట్టా. అవును చూసిన. ఏంది ఇది? కారులో ఉండి చూసి ఏంది ఇది? వారు పాముల్ని ఎత్తి పట్టుకుందరు, నీళ్ళు కలిపి ఇది మా ఇంట్లో విషం తాగేని. క్రియాలిటీ నో రియాలిటీ. ఒక్క చర్చిలో 3,30,000 మంది పిల్లల్ని మీకు ఆనారాయణ వాళ్ళ ఇంటికి 4 ఆడగొర్రెలు వస్తే ఒకటి కాదు, ఇంకా చాలా ఉంది, అంతా వినిపించాలి, మన సమయం చాలు. ఆయన తాజాగా మాట్లాడుతున్నాడు, గతంలో కాదు. విగ్రహం మీద నేను మూత్ర విసర్జన చేస్తాను, మూత్ర విసర్జన. ఆయన మళ్ళీ ఇదే ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేస్తారు సార్ వేరే దేవుళ్ళ మీద అంటే, అవునండి నేను టీ తాగను, మీరు నాకు టీ తెచ్చిస్తారు, టీ అంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికి నేను దాంట్లో ఉమ్ముతాను. బట్ అదే విధంగా నేను పోస్తాను. గొర్రెలు ఇన్ని మాటలేంటి, కొండకు ఒక మాత ఏంటి, వీళ్ళ నేను పేర్లు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ప్రొవోక్ చేయడం నా ఉద్దేశం కాదు కాబట్టి. ఇప్పుడు విజయవాడలో గుణదల మాత ఉత్సవం దాదాపు తిరణాలాగే మతాలకు అతీతంగా అందరూ వెళ్తారు, లేకపోతే బ్రదర్ జోసెఫ్ తంబి దగ్గరికి వెళ్తారు, గన్నవరంలో మామూలు తిరణాలాగే వెళ్తారు మతాలకు అతీతంగా. ఇప్పుడు ఈయనేమో అసలు ఇంతమంది ఎలా ఉంటారు, ఈ పోస్తాన్ అనేది ఏంటి వర్మ, అసలు ఈ ఒక్కరు కూడా చర్చించారేంటి, నాకు అర్థం కాదు. ఇష్టానుసారం మాట్లాడి ఈ ఒక్క రోజులో నేను మీకు ఒక 100 వీడియోలు చూపిస్తాను అనమాట. సో మత సామరస్యం దేవుణ్ణి అవమానించటం అనేదే కనుక కొలబద్ద అయితే ఎవరు ఏ దేవుణ్ణి అవమానించకుండా వేరే మతాల జోడికి వెళ్లకుండా దూషించకుండా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళేమో కొంతమంది ఏమో ఇష్టానుసారం మాట్లాడి ఎంత తేలిగ్గా మాట్లాడారంటే తర్వాత మనం అంశం మీద ఒక చర్చ పెడదాం. కానీ ఇప్పటికైనా కానీ కనీసం రావణ్ మీద దీని మీద జరిగిన ఈ చర్చల తర్వాత అయినా కానీ నేను విగ్రహం మీద పోస్తాను, వాళ్ళు గొర్రెలు, ఇంతమంది మాతలేంటి, వాళ్ళకు అసలు ఇదంతా కూడా ఒక ఏమైనా దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఇదంతా నిజమైన భక్తి కాదని. సో ఇతర మతాలను దూషించేటటువంటి ఎవరు ఏ మతాన్ని దూషించడం ఎందుకు, మీ మతాన్ని మీ దేవుడిని మీరు పూజించుకోండి, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోండి, ఎవరు కాదన్నారు. కాబట్టి దీన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇందాక నేను చెప్పా కదా, ఓ రాజధాని ఒక మతంతో ముడిపెట్టి మాట్లాడతారు, ఏం చెప్తారు మీరు? కాబట్టి ఒక మతం ఇంకోటి కాదండి, భారతదేశంలో అన్ని మతాలకు నిలయం అది. ఇప్పుడు ఈరోజు ఇంకో వివాదం కూడా వచ్చింది, ఉదాహరణకు వందే మాత, అది పార్లమెంట్ ముందు ఆ బిల్లు కూడా పెడుతున్నారు. వందే మాతరం గీతం 2 చరణాలు కాదు, సుజలాం సుఫలం మలయోజ శీతలం సస్యశ్యామలం. వందే మాత ఎంత బాగుందండి, చాలా వెన్నెల కురిసేటటువంటి దేశం, సస్యశ్యామలమైన దేశం అనే ఈ దేశంలో తర్వాత చరణాలు కూడా తెచ్చిపెట్టడం అంటే మాత కత్తులతో శత్రువుల శిరస్సులు నరుకుతుంది, రక్తం పారుతుంది, ఇవి తర్వాత చరణాల్లో ఉంది. ఇవన్నీ ఆలోచించే కదా రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టారు. కాబట్టి నేను చెప్తుంది కింద నుంచి పై వరకు ఈ ఏకపక్ష మత వాతావరణము, మతాల మధ్య ద్వేషం పెంచే శక్తులను తీసుకురావడం మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. నేను అంటుంది ఒక మతం మీద లేకపోతే ఒక చోట తప్పు మాట్లాడిన వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకున్నారో అందరినీ అరికట్టండి ఈ విషయాన్ని. అంతేగాని లేకపోతే మటుకు ఇంకొకరికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నేను చెప్తుంది ఏంటంటే, ఒకటి తప్పు అని ఖండించి అది అంతకు మించిన మత విద్వేషంతో మాట్లాడే వాళ్ళని కనుక మనం వదిలేసేటైతే, ఇది వినిపిస్తున్నాను కదా ఇప్పుడు, నేను వినిపించేలా చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళి దాని మీద మూత్రం పోస్తానన్న వాడి వీడియో కూడా అలాగే నడుస్తూ ఉంటే ఇంక మన సైబర్ క్రైమ్ కానీ మన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కానీ టాస్క్ ఫోర్సులు కానీ ఏం చేస్తున్నాయని. కాబట్టి ఆయన ఎక్కడ పోసుకుంటాడో ఆయన ఇష్టం, కానీ మరీ విగ్రహాల మీద ఏమి పోయాల్సిన అవసరం లేదు, వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. కొంచెం అందరినీ అదుపు చేయండి, ఒకరికే కాదు. ధర్మం తమ్ముడు తనవాడని ధర్మం తప్పకూడదని ఏమంటారు, ఎంతసేపటికి ఒకరే కనిపిస్తారా? ఒకరే కనిపిస్తుంది ఎవరికి? ఏ మతాల మధ్య విద్వేషం వద్దని చెప్తుంటే ఇది వినకుండా మమ్మల్నే అంటారు.
ఇంతకంటే స్పష్టంగా వినిపించమంటారా మీ ఇదే సూచన? వద్దులేండి సార్. యా, ఘోరం అండి ఇది. ఒక మతం వాళ్ళు పూజించే దాని మీద నాకు టీ ఇష్టం లేదని చెప్పడానికి ఉమ్మేస్తాను కాబట్టి, అదే విధంగా నాకు పలానా మతం ఇష్టం లేదని చెప్పడానికి వెళ్ళి ఆ విగ్రహం మీద నేను ఒకటి పోస్తాను, మూత్ర విసర్జన చేస్తానని చెప్తున్న వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు గౌరవనీయమైన మనుషులు. విశ్వాసం అది సరైనటువంటిది కాదు. ఏ మతం కూడా ఒప్పుకోదు. పశుల వెన్న వేరు, పాలేక వర్ణము, పూల వెన్న వేరు, పూజ ఒకటే, దర్శనములు వేరు, దైవము ఒకటే, ఆ విశ్వదాభిరామ వినురవేమ. ఎవరైనా దేవుణ్ణి నమ్మితే దర్శనములు వేరు, దైవం ఒకటే అనుకోండి, అంతే. ఈ కార్యక్రమాలు ఒకటి పోస్తాను, రెండుకి వెళ్తాను, ఈ విరమించితే మటుకు చాలా మంచిది. అన్ని చూడండి నేను చెప్తున్నాను. అన్న ఆయన గురించే చెప్పట్లేదు. పోలీసులైనా, ప్రభుత్వాలైనా, పరిశీలకులైనా, టాస్క్ ఫోర్స్లైనా, హస్క్ ఫోర్స్లైనా వీటిని కూడా గుర్తించండి. సార్ చైనాకే దునియా ముగ్గు, ట్రంప్ గెలగల. పీడబ్ల్యూ సర్వే అని, ప్యూ సర్వే అని ఒకటి చేస్తూ ఉంటారు కదా. ఆ సర్వే చేస్తే ట్రంప్ సంగతి మనం రోజు మాట్లాడుతున్నాం, మనకు బాగా మిత్రుడు కదా. అయితే ప్రపంచానికే ఆయన ఆ సర్వే చేస్తే చాలా స్పష్టంగా ఒక 20 ఏళ్లలో మొదటిసారిగా చైనాను ఎక్కువ దేశాలు ఇష్టపడుతున్నాయి. వాళ్ళు 40 దేశాలు చేస్తే 36 దేశాలు చైనా పరిస్థితి బాగుంది, చైనా మేము ఎక్కువ ఇష్టపడుతున్నాం. అమెరికా విధానం ఏమాత్రం బాగాలేదు, యుద్ధోన్మాదం పెరిగిపోయింది, ఇతర దేశాల మీద దాడులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. డొనాల్డ్ ట్రంప్ కంటే జిన్పింగ్ కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారు అనేటటువంటిది రావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపడి. ఈ బలపరిచిన వాళ్ళు ఎవరంటే దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, ఇండియా కూడా ఉంది. అమెరికా చాలా బాగా, చైనా ఇండియా మధ్యలో ఉన్న వైరుధ్యాలు రీత్యా ఇండియా అందులో వచ్చినా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఈ వాతావరణం ఏం చెప్తుంది? ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత చైనా దాని విధాన పరంగా లేకపోతే ఆర్థికంగా ఇంకో అనేక విధాలుగా బలపడిందని మనం వింటున్నాం. కానీ ప్రపంచ ప్రజాభిప్రాయం కూడా శాంతిని కోరుతూ ఉంది. ఈ యుద్ధాలు, దాడులు ఇవన్నీ ఏమాత్రం మంచిది కదని భావిస్తుంది. ఇది ట్రంప్కు పెద్ద చెంపపెట్టు. ఇది అయిన తర్వాత అమెరికాలో కూడా ఒక పునరాలోచన, మన రేటింగ్ ఇంత దారుణంగా పడిపోతే ఏమవుతుంది, ట్రంప్ ఇంకో 4 రోజుల్లో దిగిపోతాడు కదా అని. ఈ సమయంలో ట్రంప్ కొత్త వాదన తెచ్చాడు. ఏమంటే 2020లో బైడెన్ చేతిలో నేను ఓడిపోవడం వెనక చైనా ఉంది, నన్ను చైనా ఓడించింది అని ఆయన ప్రత్యేకమైన దర్యాప్తు జరపమని ఒక ఉత్తర్వులు ఇచ్చాడు అధ్యక్షుడి హోదాలో. అంతకుముందు మీకు తెలుసు కదా, ట్రంప్ గెలవడం వెనక రష్యా ఉందని చెప్పేవాడు, పుతిన్ ఉన్నాడని. దాని మీద బైడెన్ చాలా రోజులు దర్యాప్తు జరిపారు, ట్రంప్ కోర్టుకు కూడా వెళ్ళాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం కాదు. మా ప్రపంచంలో రష్యా సోవియట్ యూనియన్ మారిపోయి రష్యా అయింది, ఇప్పుడు అది కమ్యూనిస్ట్ దేశం కాదు. కానీ అమెరికాకి ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులుగా అటు ఇటు ఉన్నారో వీళ్ళిద్దరూ ఎన్నికను ప్రభావితం చేశారు అని అమెరికా చెప్పుకోవడం. అంటే అమెరికా ఆర్థిక నైతికంగా కానీ లేదా చట్టపరంగా కానీ లేకపోతే సాంకేతికంగా ఎంత బలహీనపడిందో దీన్ని బట్టి తెలుస్తుంది. ట్రంప్ చాలా సాక్ష్యాధారాలు ఇవన్నీ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఒక చర్చ అయ్యే అవకాశం కూడా ఉంది. చైనా కోవిడ్ విషయంలో వ్యవహరించిన తీరు మాకు చాలా నచ్చిందని కూడా ఈ అభిప్రాయాల్లో ఎక్కువ మంది చెప్పారు. చాలా మంది చైనానే వాళ్ళే వచ్చిందన్నారు కదా. కానీ ఈ సర్వేలో మటుకు వాళ్ళు తమ దేశంలో మొదట అలసత్వంగా ఉన్న తర్వాత కట్టుదిట్టం చేసి మంచి పని చేశారు అని. ఈ సమయంలోనే సహజంగా ఇరాన్ మీద మరింత భారీ ఎత్తున దాడులు మేము పెంచబోతున్నామని ట్రంప్ ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే తమ దేశంలో H1 వీసా మీద వచ్చి 4 ఏళ్లకు మించి ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు, జర్నలిస్టులు కూడా, వీళ్ళందరి మీద మేము వేటాడబోతున్నాం, వీళ్ళని అనుమతించబోమని కూడా ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి అమెరికాలో, గల్ఫ్లో, మిగిలిన చోట్ల కూడా బాగా చిచ్చు పెట్టడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ డైవర్షన్ గేమ్స్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెలకపల్లి. స్టేషన్ టు 9 minutes.